ఎందరో మహానుభావులు అందరికీ నా యొక్క వందనములు. ఈరోజు మన పద్య భాగం నందు వృత్తుల వ్యాపారాలు గురించి తెలుసుకుందామండి. ఇది రచించిన కవి ఎవరంటే బెజవాడ రామచంద్ర రెడ్డి గారు. ఈయన కవి పరిచయం చూడండి. కృతికర్త బెజవాడ రామచంద్రారెడ్డి. వీరి స్వగ్రామం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం. జననం 24/11/1894. తెలుగు పద్యమన్న తల్లి పాద పద్మాలన్న ఆయనకు వినలేని భక్తి అండి. ప్రస్తుత పాఠ్యభాగం మాతృశతకం నుండి గ్రహించబడింది. ఇందులో మొదటి పద్యం, మాలకరి పూలు దెచ్చును జాలరి చేపలను దెచ్చు చనువున్ వైద్యుల్ తైలముల దెచ్చి యుడుదురు మేలుగ కార్యములు దిద్దు మెలపున్ మాత. అంటే పూల తోట నుండి ఆ మాలకారుడు పూలు తెచ్చి వ్యాపారం చేస్తాడు. బెస్తవాడు ఏం చేస్తాడు? చేపలతో వ్యాపారం చేస్తాడు. వైద్యం చేసేవాళ్ళు రకరకాల నూనెల్ని తెస్తారు. ఎవరికి తెలిసిన పనిని వారు సమంగా చేయగలుగుతారని ఇదే మంచి పద్ధతి అని కవి అంటున్నారు ఇక్కడ. అవును కదా? సో వారికి తెలిసిన పని వారే చేయాలని ఈ పద్యం యొక్క భావం అండి. పూజారికి బజారికి బేజారక గడన సేయి బేరెం భక్తిన్ ఏ జాడను గజిజాలము వేజారక యున్నే ఎట్టి విత్తము మాత. పూజారికి వ్యాపారికి డబ్బు మీదే ఉంటుంది ధ్యాసంతా. కాసులు రాలకపోతే వీళ్ళలో భక్తి అనే మాట తప్పక ఉండదండి. దాని జాడే కనబడదు. అలాంటి సంపదను వ్యర్థం అవుతుందని కవి భావిస్తున్నారు. అంటే మీరు దేవస్థానానికి వెళ్ళండి, అక్కడ దేవుని చూద్దామంటే తప్పనిసరిగా మనం అక్కడ ఏం వేయాలి? తట్టలో డబ్బులు తప్పనిగా వేయాలండి. అది ఇక్కడ చాలా ముఖ్యమైన పాత్ర ఇప్పుడంతా. తర్వాత పద్యం, పండించువా కష్టము పండించక కొనడు వారు పాటించరుగా వండెడు వారాల కష్టము తిండికి గూర్చుండు వారికి తెలియను మాత. పండించేవాడు ఎండనక వాననక పొలంలో కష్టపడి పనిచేస్తాడు. కొనేవాడికి అది పట్టదు. తనకు లాభం లాభసాటిగా ఉండేటట్టుగా బేరాసారాలు చేస్తాడు. ఎవరు? ఆ కొనేవాడు. ఏమో వాడు కష్టపడి పొలాన్ని దున్నేటట్టుగా వాడు ఫీల్ చేస్తాడండి. పొయ్యి దగ్గర నుండి వండిన వారి కష్టం తిండికి కూర్చున్న వారికి తెలియదు కదా. ఒక స్త్రీ ఎంత కష్టపడి తను ఆ వంట చేస్తుందండి, కానీ తన హస్బెండ్ తినేటప్పుడు ఇది బాలే అంటే చాలా ఫీల్ అవుతుంది. మరి దాన్ని బాలే అనకుండా తను ఆ ఫుడ్ని వదిలేస్తే ఇంకా ఫీల్ అవుతుందండి. సో ఇదే ఈ పద్యం యొక్క భావం అండి. ఇందులో కొన్ని అర్థాలు కలదు. మాలకరి అంటే పూలదండలు చేసేవాడు, తైలం అంటే నూనె, బాజారి అంటే వ్యాపారి, విత్తం అంటే ధనం, జాలరి అంటే చేపలను పట్టువాడు, మాత అంటే తల్లి, గజిజాలము అంటే ఆడ ఏనుగుల సమూహం. ఇందులో కల వ్యతిరేక పదములు చూద్దాం. ఎండాకాలం అంటే వానాకాలం, కష్టం సుఖం, మేలు కీడు. పర్యాయ పదములు చాలా ముఖ్యమైనవి. బాజారికి మరి ఒక పేర్లు వ్యాపారి, వణిజుడు, వర్తకుడు అని పిలుస్తారు. జాడ అంటే దారి, బాట, గుర్తు. ధన్యవాదములండి.